కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు రూరల్ ఓటర్లు. 32,000 మందికి స్థలాలిచ్చారు. లక్షలాది మందికి పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఆ ఓటు బ్యాంకు మాకు చాలు, మిగిలిందంతా అదనమే. 40,000 పైగా మెజారిటీతో కన్నబాబు గెలుస్తారంటున్న పబ్లిక్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ రూరల్ కి సంబంధించి 2009 కొత్త నియోజకవర్గం ఏర్పడినప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి కన్నబాబు గెలవడం జరిగింది. 2014 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 48,000 ఓట్ల పైచీలకు సాధించారు. మూడోసారి 2019లో గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు 2024లో మళ్ళీ నాలుగోసారి బరిలో దిగి మూడోసారి విజయాన్ని దక్కించిన ప్రయత్నంలో ఉన్నారు. పబ్లిక్ ఏమనుకుంటారు సరే కన్నబాబు గారు విజయ అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయి? పబ్లిక్ లో ఎలా ఉంది? పబ్లిక్ లో 100% పాజిటివ్ గా ఉన్నారండి. ఎక్కడికి ఏ గ్రామం వెళ్ళినా, ఏ విలేజ్ వెళ్ళినా, లేకపోతే ఏ బూత్ స్థాయిలో వెళ్ళినా కూడా వైఎస్ఆర్ సిపికి కానీ కన్నబాబు గారని 100% ఆదరణ కనబడుతుంది. ఖచ్చితంగా గెలుపు తథ్యమని చెప్పడం సులభతరంగా చూస్తున్నారు పబ్లిక్ లో. ఈ సంక్షేమ పథకాల్లో ప్రభావం గట్టిగా ఉంటుంది. సంక్షేమ ప్రభావాలు గట్టిగా ఉంటాయి. దాంతో పాటుగా కూడా కన్నబాబు గారి వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈ నియోజకవర్గంలో అంతే స్థాయిలో ఉంది. రెండింటిని బేరేజ్ చేసుకుంటే హైయెస్ట్ మెజారిటీతో ఈ కాకినాడ జిల్లాలో ఫస్ట్ నెగ్గే సీట్ ఇదిగా భావిస్తున్నాం. కన్నబాబు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు గారి విజయం అనేది నల్లేరు మీద నడకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు చరిత్రలో నేను తిరగొచ్చిన తర్వాత ఇప్పటికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 32,000 నుంచి 35,000 పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే దళిత వర్గాలకి, వెనకబడిన వర్గాలకి ఆయన చాలా చేయూత ఇచ్చారు. చాలా మంది అంటున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేశాడు. ప్రతి కుటుంబం కూడా ఈ రోజు అభివృద్ధి చెందింది. ఆర్థిక భరోసా ఇచ్చారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళ కళలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కళలు తప్ప నిజం కావు. జనసేన నాయకులు సంస్కారం మర్చిపోయి వాడు వీడు అని పిలుస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడ్డారండి. వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఏదో రూపంలో ఆయన లబ్ధి చేకూర్చడం జరిగింది. 32,000 ఇళ్ల స్థలాలు అంటే ఒక లెక్క వేసుకోండి. 32,000 ఇళ్ల స్థలాలు విశ్వాసంగా ఓటేయడానికి ఉన్నాయి. వాళ్ళ 64,000 ఓట్లు కేవలం ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 45,000 పెన్షన్లు ఉన్నాయండి మన నియోజకవర్గంలో. ప్రతి పెన్షనర్ కూడా ఇంటికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అవి చూసిన 1,00,000 ఓట్లు వస్తున్నాయి. ఇంకా వెనకబడిన వర్గాలు కానివ్వండి, ఉన్నత వర్గాలు కానివ్వండి, ఈ లబ్ధి చేకూరిన వాళ్ళందరూ కూడా ఓటేస్తే చాలు కన్నబాబు గారు విజయం చాలా దగ్గరలో ఉంది. కన్నబాబు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. నిజేదంటే కన్నబాబు గారి గురించి మాట్లాడాలంటే ఒకటే మాట చెప్తాను. ఆయన మంచితనం, అలాగే కన్నబాబు గారి దగ్గరికి వచ్చే ప్రతి ప్రజలు కూడా ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి సమస్య కనుక్కొని అన్ని వివరంగా మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారి సమస్యలు క్లియర్ చేయడంలో ఆయన సిద్ధహస్తులు. అలాగే రూరల్లో ఆయన మంచితనం గురించి మరీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి వాళ్ళకి తెలుసు. సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, ప్రతిపక్షాల మీద విమర్శలు కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. కానీ జన సైనికులు వాడు వీడు అన్న స్థాయిలో మాట్లాడతారు. అదే తేడా అండి. ఇంకేదంటే మాజీ మంత్రివర్యులుగా కూడా చేసినప్పుడు కూడా ఏనాడు కూడా ప్రతిపక్ష సభ్యుల్ని గౌరవంగానే మాట్లాడేవారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన మాట్లాడతారు. అది వాళ్ళ సుసంస్కారానికి నిదర్శనం. ఇంకేదంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో ఆయన కనీసం 30-40 వేలు మెజార్టీ ఉంటుందని అనుకుంటున్నాం. జై కన్నబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అయ్యా, మేము రాష్ట్రంలో పెద్దలందరికీ ఒకే మాట చెప్తున్నానండి. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎన్నో మేలు చేశారండి. 32,40,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు 32,40,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఆ ఇంట్లో అద్దె ఉండి జీవితం ఇంతే కోసం అనేసి అనుకున్న టైంలో మా జీవితం కూడా అయిపోతుందండి. అద్దె కొంప అంటే ఒక రకంగా ఉండదండి. ఏ కష్టం వాళ్ళతో మంచిగా ఉన్నా సరే పమ్మంటారండి. ఒక రోగం వచ్చిందంటే పమ్మంటారండి.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కష్టం ఏంటో తెలుసుండి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే అంతకన్నా మహానుభావుడు ఇంకెవ్వడం రాడండి. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు అండి? 175 సీట్లు ఫుల్ గ్యారంటీ అండి. కన్నబాబు గారికి ఎంత మెజారిటీ వస్తుంది? కన్నబాబు గారికి మంచి మెజార్టీ వస్తుందండి సార్. మెజార్టీ రావాలి, వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా 175 వస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చూసి ప్రజలు ఏ నాయకుడైనా సరే ప్రజలు కన్నబాబు గారికి ఇక్కడ మాకు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసి ఆయన కన్నబాబు గారు ఇల్లు ఆఫీస్ అంటారండి. కానీ మా పేదవాళ్ళకి ఏంటంటే దేవాలయం అండి. ముస్లిమ్స్కి అల్లాగా ఏంటండి, ముస్లిమ్స్కి మసీదుగా, క్రైస్తవులకేమో ఒక చర్చిగా, మాకు ఒక రామాలయంగా, ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంగా మాకు ఈ కన్నబాబు గారు సార్ ఆఫీసు. ప్రతి ఒక్కరు ఏ కష్టం వచ్చినా ఇక్కడి నుంచి నవ్వుతూ వెళ్తారండి, ఆనందం పడుతూ వెళ్తారండి. ఎందుకంటే ఆయనకి అందరూ కావాలండి. ఒకరు గొప్పవాళ్ళు ఒకరు పేదవాళ్ళు అని లేదండి. కన్నబాబు గారు సార్కి అందరూ కావాలండి. అందుకని ఆయన అభివృద్ధి మొత్తం రోలర్ కూడా ఆయన్నే మెచ్చుకుంటున్నామండి. ఆయనకి మంచి మెజార్టీతో రప్పిస్తామండి. రాష్ట్రం అంతా కూడా 175 సీట్లు గ్యారెంటీ అండి. ఇక చంద్రబాబు నాయుడు మొత్తానికి మొత్తం అయిపోతాడండి. వాడికి అంతం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా జై వైసీపీ, జై కన్నబాబు గారు. మనం సాధారణంగా చూసుకుంటే ఇప్పుడు కూడా వైసీపీ జెండాలు మోసే వాళ్ళకి లబ్ధి అన్నది జరుగుతుంది. కానీ కన్నబాబు గారు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం జెండాలు మోసే వాళ్ళకు కూడా ఈరోజు ఇళ్ల స్థలాలు, అమ్మఒడి అన్నీ కూడా వచ్చి అది కాదు అని ఎవరు నిరూపించలేరు. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం జెండా భుజం మీద ఉన్న జనసేన జెండా భుజం మీద ఉన్నదన్న చూడలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ పేదవాళ్ళ కాదా, వాళ్ళకి ఇళ్ల స్థలం లబ్ధిదారులా కాదా, వాళ్ళకి అమ్మఒడి లబ్ధిదారులా కాదా అని 100% కూడా న్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. అంటే మన పార్టీ కాదు అనుకోకుండా కన్నబాబు గారు 99% కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేరేలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం కూడా ప్రజల దగ్గరికి డైరెక్ట్ గా చేరుకునేలా చేసిన మధ్యలో సారథి కన్నబాబు గారు. మాక్సిమం చాలా ఎక్కువ మెజార్టీ వస్తుంది. మెజార్టీ ఎంత అంటే చెప్పలేం. కానీ మీరు చూస్తున్నారు కన్నబాబు గారు ఇంటికి పొద్దున్న లాగానే ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు. ఇంటికి లోపలికి వచ్చినాడు నవ్వుతూ బయటికి వెళ్తున్నాడు. కాబట్టి ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి అంటే జనాలకి నాడి తెలుస్తుందని ఒక సామెత ఉంది కదండి. ఆ నాడిని చూసే జనాలు ఇంకా రాబోయేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో కురసాల కన్నబాబు గారు 32,000 పట్టాల వరకు ఇచ్చారు. ఒక గూడు కల్పించారు. ఆయన ప్రతి దానికి కూడా అందుబాటులో ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు జనాల్లోనే ఉంటున్నారు. ఆయన నేను మీ మనిషిని అని ఎప్పుడు ప్రూవ్ చేసుకునే విధంగానే ఉంటారండి. సో ఆయనకి ఎన్నడూ మనం ఊహించని విధంగా కూడా మెజార్టీ వస్తుందని మీరు సభ్యతగా మాట్లాడుతున్నారు. మీ ప్రతినిధి ఎవరైతే కన్నబాబు గారు కూడా ఇప్పుడు సంస్కారంగానే మాట్లాడు తప్ప ఎవరిని కించపరచలే. కానీ జన సైనికులు వాడు వీడు అని చెప్పి బూతులు తిడుతున్నారు. ఎలా చూడండి? రాజుని బట్టే ప్రజలు ఉంటారండి ఎప్పుడు కూడా. సో వాళ్ళ సైన్యాన్ని బట్టి, వాళ్ళ నాయకుడిని బట్టి, వాళ్ళ లీడర్స్ ఉంటారేమో కానీ మా నాయకుడిని బట్టి, మా జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి, మా కన్నబాబు గారిని బట్టి, మా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా సభ్యత్వంగా అందరితో కలిసిమెలిసి వాళ్ళల్లో ఒకటిగా ఉంటారో అదే విధంగా మేము ప్రవర్తిస్తాం. కానీ మేము వాళ్ళలాగా దిగజారుతనానికి వీళ్ళు ప్రతీక అన్నట్టుగా మేము ఎప్పుడు ఉండవండి. ఊరల్లో మూడోసారి మళ్ళీ వైసీపీ జెండా ఎగరేస్తున్నారు. తప్పకుండా అండి, అది తప్పకుండా జరుగుతుంది. అది మీరు చూస్తారు కూడా. దానికి ఉదాహరణే రోజు మేము వైసీపీలోకి మా వంతుగా మేము వాలంటీర్గా వస్తున్నామని చెప్పి 100కు 100 రోజు వచ్చి పార్టీలో జాయినింగ్ జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు వైసీపీకి మళ్ళీ ఎలా విజయ ప్రభంజనం రాబోతుందో వీళ్ళని బట్టి మీకు అర్థం అవుతుందండి. ప్రజలకి మరి ఉపకారం చేస్తే గెలుపు ఆయన ఇండివిజువల్గా బాగుంటుంది. రోజు ఉపకారం చేస్తున్నారు కదా, రోజు ఎంతమంది వస్తున్నారు ఉపకారం చేయగలుగుతున్నారు కదా. రోజు ఉపకారం అంటే నేను ఇంచుమించు ఒక 7-8 years నుంచి వస్తున్నానండి. ఉపకారం బాగా చేద్దరు వస్తుంది. కన్నబాబు విజయం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. తర్వాత నేను జిల్లా మత్స్యకార సంఘం, వాడబల్జీ మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ సూరాట్ చిన్నారావు సార్. అందరికీ నమస్కారం.
మరి ఈరోజు రూరల్లో మీ సామాజిక వర్గ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. దాని మీద మీరు అడుగుతున్నారు కాబట్టి కన్నబాబు గారి గురించి చెప్పాలంటే చాలా చాలా పద్ధతి అయిన మనిషి, చాలా మంచి మనిషి అతను. ఎందుకంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న లక్షలాది మందితో స్నేహ సంబంధాలు ఎక్కువ ఉన్నాయంటే ఎవరంటే కన్నబాబు గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా టీడీపీ నుంచి మొన్న బయటకు వచ్చి ఉన్నాను. ఆయన 27/4/2024 చిన్నారా గారు నమస్కారం సార్, బాగున్నారు సార్ అని చెప్పేసి అన్నారనంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే మినిట్గా చేశారు. అంత పెద్ద అయిన మనలాంటి కింద స్థాయి కార్యకర్తలు మనలాంటి కార్యకర్తలు సామాన్య కార్యకర్తలని ఒక జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను తప్ప నేను పెద్దగా ఏం కాదు. అయినప్పటికీ కూడా ఆయన 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 చిన్నారా గారు, అయ్యా మీరు తొందరగా నన్ను కలవాలి, మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి అంత పెద్ద మనిషి కూడా నన్ను ఆ విధంగా ప్రాధాన్యపడి కోరేనంటే ఇంతకంటే పెద్ద మనిషి, ఇంతకంటే నాయకుడు ఎక్కడ దొరకరని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ గెలిపించాలి. దానికి చిన్న మాట. అదేవిధంగా కాకినాడ 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాదరణ శవంశెట్టి సునీల్ గారు కూడా ఇటువంటి స్నేహ సంబంధాలు కూడా ఆయనకు ఉన్నాయని చెప్తున్నాను. ఆయన కూడా 7 నియోజకవర్గాల్లో ఎంపీగా, కాకినాడ ఎంపీగా గెలవడానికి కూడా 100కు 100 పళ్ళు సూచనలు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మా మత్స్యకారుల గురించి చాలా బాధ్యత తీసుకున్నారు. వైఎస్ఆర్తో మాట్లాడి మా నట్టపరిహారం ఇప్పించడానికి వందలాది కుటుంబాలు కాకుండా కొన్ని వేల కుటుంబాలకి న్యాయం చేయడానికి సాయం చేసిన నాయకుడు మొదటిసారి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లస్ కన్నబాబు గారు. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే కూడా కాకినాడ సిటీ రూరల్ కూడా వందలాది కుటుంబాలు కాకుండా కొన్ని వేల కుటుంబాలు కుంటుపడి ఉన్నాయి మా మత్స్యకారులు. వీళ్ళిద్దరు కలిసి మా మత్స్యకారుల గురించి కొన్ని బాధ్యతలు తీసుకొని ఎదరికొచ్చి వైఎస్ఆర్ని పట్టుకుని మా న్యాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళిద్దరు మొత్తం ఎంపీ గారితో సార్ ముగ్గురికి కూడా మేము మత్స్యకారుల కుటుంబాలు వేలాది కుటుంబాలన్నీ కూడా వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి ఎంపీ నెగ్గుతున్నారు, 2 ఎమ్మెల్యేలు కూడా నెగ్గుతున్నారు. అది మన విజయం ఖాయం. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ గారు ఖాయం. యథావిధిగా చంద్రశేఖర్ రెడ్డి గారు సిటీకి చంద్రశేఖర్ రెడ్డి గారు ఖాయం. యథావిధిగా రిజల్ట్స్ ఉంటాయి. ఈ రోజు ప్రతి పేదవాడు 2 పూట్ల అన్నం తింటున్నాడంటే అది జగన్ గారి ప్రభుత్వాన్ని బట్టే. ఈ రోజు పేదవాడు ఆలోచించేది ఏంటి అంటే జగన్ గారి ప్రభుత్వం లేకపోతే ఇంట్లో 2 పూట్ల ముద్దలు తినడానికి ఉంటుందో ఉండదో, చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే అన్న పరిస్థితికి పేదవాడు ఆలోచిస్తున్నారు. ప్రతి మధ్యతరగతి కానీ పేదవాడు కానీ పెద్దవాళ్ళు కానీ వల్ల బుద్ధి చెప్తున్నది జగన్ గారి ప్రభుత్వం రావడం ఖాయం. సార్ కన్నబాబు గారి విజయం చాలా చాలా భారీ ఎత్తున విజయం సాధిస్తారు. ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కన్నబాబు గారు అత్యంత మెజార్టీతో నెగ్గుతారని ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛతంగా చెప్తున్నారు. అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో కన్నబాబు గారు అత్యంత మెజార్టీతో నెగ్గుతారు. ఒక రైతుగా, సొసైటీ అధ్యక్షుడిగా కన్నబాబు గారి విజయాన్ని ఎలా చూస్తారు? ఇది రైతు ప్రభుత్వం. నాకు తెలుసుండే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కన్నబాబు గారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడైతే రైతులు చేసిన సేవ చాలా ఉపయోగపడుతుందని, మరి గ్రామాల్లో ప్రతి ఒక్క రైతు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే మహిళలు, ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా ప్రచారంకి వెళ్తుంటే మాకు ఇంట్లో పెద్ద బిడ్డ లేకపోతే మాకు మనవడు, ముఖ్యంగా మీ ఊళ్ళో సాల్ట్ భూములు కేంద్ర ప్రభుత్వం తీసుకుని పంపిణీ చేస్తారు. అది మా గొడవపల్లి గ్రామ ప్రజలు తీసుకుని అదృష్టంగా భావిస్తున్నాం. దాదాపుగా ఒక్కొక్క బెనిఫిషరీకి 8 లక్షల విలువ చేసే స్థలాన్ని కన్నబాబు ఇవ్వడం జరిగింది. మా గురజాపల్లి గ్రామానికి దాదాపుగా 585 పట్టాలు ఇవ్వడం జరిగిందండి. వారు చాలా హ్యాపీగా హుందాగా వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు.
దాదాపుగా కన్నబాబు గారు భారీ ఎత్తున దాదాపు 25,000 మెజార్టీతో విజయ సాధించిన ఖాయం. రూరల్లో మంత్రిగా సాగడం కూడా ఖాయం. ఏదైతే కన్నబాబు ఉన్నారు ఆయన 32,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కుటుంబానికి 4, 5 ఉన్న ముగ్గురు లెక్కేసుకున్న 90 ఓట్లు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళు కాకుండా కన్నబాబుని వ్యక్తిగతంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా కన్నబాబుని ఓటేసి గెలిపిస్తారు. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ గెలుస్తారు. ఎమ్మెల్యేగా కన్నబాబుతో పాటు చంద్రశేఖర్ రెడ్డి కూడా గెలుపు ఖాయమని కాకినాడ రూరల్ పబ్లిక్ చెప్తున్నారు. మ్యాగ్నిస్ మీడియా.